హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ క్లాసెస్ అండి. సో స్థానిక ప్రభుత్వాలండి, చాప్టర్ 6 పాలిటీ సెకండ్ ఇయర్ అండి. ఆల్రెడీ ఫిఫ్త్ లాస్ట్ క్లాస్లో అయిపోయిందండి, 5th చాప్టర్ అనేది. సో ఇది స్థానిక ప్రభుత్వాలు 6th చాప్టర్ అండి. పరిచయం: గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ సంస్థలు, గ్రామీణ ప్రజాస్వామ్యం, 73వ రాజ్యాంగ సవరణ చట్టం, గ్రామీణ పంచాయతీరాజ్ సంస్థలు, పట్టణ స్థానిక సంస్థలు, 74వ రాజ్యాంగ సవరణ చట్టం, తెలంగాణలో పంచాయతీ పట్టణ స్థానిక సంస్థలు. ఓకేనా అండి. పరిచయం అండి. భారత రాజ్యాంగంలోని 73వ 74వ ఇక్కడ చూడండి 73వ మరియు 74వ రాజ్యాంగ సవరణ చట్టాలు భారతదేశంలోని స్థానిక సంస్థల గురించి వివరిస్తాయి. 73వ రాజ్యాంగ సవరణ చట్టం గ్రామీణ స్థానిక ప్రభుత్వాల గురించి తెలుపుతుంది. గ్రామీణ స్థానిక ప్రభుత్వాల గురించి తెలిపేది 73వ రాజ్యాంగ సవరణ చట్టం. వీటిని పంచాయతీరాజ్ సంస్థలు అని అంటారు. 74వ రాజ్యాంగ సవరణ చట్టం పట్టణ స్థానిక ప్రభుత్వాలకు గురించి వివరిస్తాయి. 74 ఏంటి ఇక్కడ? 74 రాజ్యాంగ సవరణ పట్టణ స్థానిక ప్రభుత్వాలను గురించి వివరిస్తుంది. 73 ఏమో గ్రామీణ స్థానిక ప్రభుత్వాల గురించి వివరిస్తుంది. ఇదేమో పట్టణం, ఇదేమో గ్రామీణం. వీటినే పురపాలక సంఘాలు లేదా నగరపాలక సంస్థలు అంటారు. పంచాయతీరాజ్ ఏమో 73. ఓకేనా అండి. 73 గ్రామీణ. తర్వాత 74 ఏమో పట్టణ స్థానిక, అదేవిధంగా పురపాలక సంఘాలు లేదా నగరపాలక సంస్థలు అంటారు. ఈ రెండు రాజ్యాంగ సవరణలు చట్టం 1993 నుంచి అమలులోకి వచ్చాయి. ఈ రెండు రాజ్యాంగ సవరణ చట్టాలను స్థానిక సంస్థలను బలోపేతం చేయడంలో మైలురాళ్లుగా చెప్పవచ్చు. చారిత్రక నేపథ్యం: స్థానిక ప్రభుత్వాలను అధికార వికేంద్రీకరణ కేంద్రాలుగా చెప్పవచ్చు. స్థానిక ప్రజలు స్థానిక సమస్యల పరిష్కారం, స్థానికంగా సేవలను అందించడం వంటి వీటి ప్రత్యేకత. ఏంటి ఇక్కడ? స్థానిక ప్రజలు స్థానిక సమస్యల పరిష్కారం, స్థానికంగా సేవలను అందించడం అనేది వీటి యొక్క ప్రత్యేకత స్థానిక ప్రభుత్వాలది. గ్రామీణ ప్రజలకు సేవలు అందించే ప్రభుత్వాలను పంచాయతీరాజ్ లేదా గ్రామీణ స్థానిక ప్రభుత్వాలని అంటారు. అదేవిధంగా పట్టణ ప్రజలకు స్థానికంగా సేవలు అందించే ప్రభుత్వాలను పట్టణ లేదా నగర పాలక సంస్థలని అంటారు. నెక్స్ట్, పంచాయతీరాజ్ సంస్థలు భారతదేశానికి కొత్త కాదు. వీటికి సుదీర్ఘమైన చరిత్ర ఉంది. ప్రాచీన కాలం నుంచే వీటిని అమలు చేస్తున్నారు. మనుస్మృతి, అర్థశాస్త్రం, మహాభారతం వంటి ప్రాచీన గ్రంథాలలో స్థానిక సంస్థల గురించి ప్రస్తావన ఉంది. ప్రాచీన కాలం నుంచి పట్టణ స్థానిక ప్రభుత్వాలకు ప్రసిద్ధిగాంచిన వంశం మౌర్య వంశం అని మొగస్థినిస్ రచించిన ఇండికా గ్రంథం తెలుపుతుంది. ఏంటిక్కడ? ప్రాచీన కాలం నుంచి పట్టణ స్థానిక ప్రభుత్వాలకు ప్రసిద్ధిగాంచిన వంశం మౌర్య వంశం. ఓకేనా. అదే స్థానిక ప్రభుత్వాలకు ఏంటి ఇక్కడ ప్రస్తావన దేనికి ఎవరిచ్చారు ఇక్కడ అంటే మనుస్మృతి, అర్థశాస్త్రం, మహాభారతం వంటి ప్రాచీన గ్రంథాలలో స్థానిక సంస్థల గురించి ప్రస్తావించారు. ఓకేనా అండి. నెక్స్ట్ గ్రంథం తెలుపుతుంది. మౌర్యుల కాలంలో 30 పట్టణాలు ఉండేవని, వీటిలో పటిష్టమైన పట్టణ స్థాపన పరిపాలన నిర్వహించబడేదని మొగస్థనిస్ పేర్కొన్నాడు. అదేవిధంగా ప్రాచీన కాలంలో గ్రామీణ స్థానిక పరిపాలనకు ప్రసిద్ధిగాంచిన వంశం చోళ వంశం. ఏంటి? గ్రామీణ స్థానిక పరిపాలనకు ప్రసిద్ధిగాంచిన ప్రాచీన కాలంలోనే ప్రసిద్ధిగాంచిన మరొక వంశం ఏంటి ఇక్కడ? చోళ వంశం. మొదటి పరాంతకుర్ని ఉత్తర మేరూరు శాసనం. మొదటి ఇక్కడ ఏంటి? పరాంతకుర్ని ఉత్తర మేరూరు శాసనం దీని గురించి తెలుపుతుంది. తరువాత ఢిల్లీ సుల్తానుల పాలనలో మొఘల్ వంశం పరిపాలన కాలంలో వీటిని కొంత నిర్లక్ష్యం చేయడం అయినది. ఎవరి పాలన నిర్లక్ష్యం చేయబడినది అంటే ఢిల్లీ సుల్తానుల పాలనలో మొఘల్ వంశ పరిపాలన కాలంలో కొంచెం నిర్లక్ష్యం చేయడం జరిగిందనమాట. దీనికి గల ప్రధాన కారణం ఈ కాలంలో మన్సబ్
మున్సబ్దారీ విధానాన్ని అమలు చేయడమే. బ్రిటిష్ వారి కాలంలో స్థానిక ప్రభుత్వాలను బలోపేతం చేయడం వైస్రాయ్ లార్డ్ రిప్పన్. ఓకేనా అండి, ఇక్కడ ఏంది బ్రిటిష్ వారి కాలంలో స్థానిక ప్రభుత్వాలను బలోపేతం చేయడానికి లార్డ్ వైస్రాయ్. ఓకేనా, వైస్రాయ్ ఎవరు ఇక్కడ? వైస్రాయ్ లార్డ్ రిప్పన్ 1882, 1884 సంవత్సరాలలో 2 చట్టాలు చేయడమే కాకుండా వీటిని విజయవంతంగా అమలు చేశాడు. అందుకే రిప్పన్ను భారతదేశంలో స్థానిక సంస్థల పితామహుడు అని పిలుస్తారు. ఓకేనా అండి, స్థానిక సంస్థల పితామహుడు అని ఎవరు పిలుస్తారు? ఇక్కడ లార్డ్ రిప్పన్ని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్, గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ సంస్థలు భారత స్వాతంత్రోద్యమ కాలంలో గ్రామ స్వరాజ్ అధికార వికేంద్రీకరణ కోసం మహాత్మా గాంధీ గట్టిగా పిలుపునిచ్చాడు. గ్రామ స్వరాజ్ గురించి అదేవిధంగా అధికార వికేంద్రీకరణ గురించి మహాత్మా గాంధీ పిలుపునిచ్చాడు. అనేక మంది జాతీయోద్యమ నాయకులు గాంధీ పిలుపుతో ఏకీభవిస్తూ వీటి గురించి గ్రామీణ స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో విస్తృతంగా ప్రచారం చేశారు. అయినప్పటికీ ఇవి ఆశించిన స్థాయిలో అమలు కాలేదు. దేశ స్వాతంత్ర్యానంతరం విభజన సమస్య నేపథ్యంలో వీటికి అంత ప్రాముఖ్యత ఇవ్వలేదు. భారత రాజ్యాంగ పరిషత్ సభ్యులు కూడా జాతీయ ఐక్యత, సమగ్రతకు ఎక్కువ ప్రాముఖ్యతను ఇచ్చారు. మితిమీరిన వికేంద్రీకరణ కంటే బలమైన కేంద్రానికే మొగ్గు చూపారు. అయినప్పటికీ మహాత్మా గాంధీ ఆశించిన గ్రామ స్వరాజ్ను సాకారం చేసే నిమిత్తం భారత రాజ్యాంగంలోని 40వ అధికరణంలో స్థానిక పాలనకు సంబంధించి చోటు కల్పించారు. ఎప్పుడు ఇక్కడ భారత రాజ్యాంగంలో మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్ను ఉద్దేశించి ఇక్కడ 40వ అధికరణంలో స్థానిక పాలనకు సంబంధించి చోటు కల్పించాయి. దీని ప్రకారం గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని రాజ్యాంగం ఆదేశించింది. ఇది నిర్దేశిక నియమాలలో అంతర్భాగంగా చేసినందుకు ఇవి న్యాయ నిమిత్తం కావు. అదేవిధంగా స్థానిక పాలన అనే అంశాన్ని 7వ షెడ్యూల్లో పొందుపరుస్తూ రాష్ట్ర జాబితాలోని అంశంగా చేర్చారు. ఓకేనా అండి, 7వ షెడ్యూల్లో పొందుపరుస్తూ రాష్ట్ర జాబితాలోని అంశంగా చేర్చారు. నెక్స్ట్, తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ సంస్థల అమలుకు చర్యలు తీసుకుంది. గ్రామీణాభివృద్ధి కోసం అక్టోబర్ 2, 1952న సామాజిక అభివృద్ధి పథకాన్ని కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ CDP ప్రారంభించడం జరిగింది. ఇది విజయవంతం కావడంతో అక్టోబర్ 2, 1953న జాతీయ విస్తరణ సేవా పథకం NESS నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్ స్కీమ్ను ప్రారంభించారు. గ్రామీణాభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యం చేయడానికి ఈ 2 పథకాలు ప్రారంభంలో బాగా పనిచేశాయి. కానీ తరువాత కాలంలో ఆశించిన మేరకు ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. వీటి వైఫల్యానికి గల కారణాలను తేల్చుతూ ప్రజాస్వామ్య వికేంద్రీకరణకు అవసరమైన సలహాలు ఇవ్వడానికి భారత ప్రభుత్వం క్రింది కమిటీలను వేసింది. ఎందుకోసం అని ఇక్కడ ఆశించిన ఫలితాలు రాలేదు. సో రానందుకు అది వైఫల్యం అయిపోయినాయి అనమాట. వీటి వైఫల్యానికి గల కారణాలు ఏంది? ఫలితం రాలేదు కాబట్టి ఆ వైఫల్యాలను చర్చ గురించి ఇక్కడ ప్రజాస్వామ్య వికేంద్రీకరణకి అవసరమైన సలహాలు ఇవ్వడానికి ఇక్కడ భారత ప్రభుత్వం అనేది కమిటీ వేసింది అనమాట. అందులో ఫస్ట్ కమిటీ ఇక్కడ బల్వంత్ రాయ్ మెహతా కమిటీ 1957. సామాజిక అభివృద్ధి పథకం CDP, జాతీయ విస్తరణ సేవా పథకం NESSల పనితీరును పరీక్షించడానికి జనవరి 16, 1957న బల్వంత్ రాయ్ మెహతా కమిటీని నియమించడమైనది. ఈ కమిటీ నవంబర్ 24, 1957న తన నివేదికను సమర్పించింది. ఎప్పుడు సమర్పించిందండి ఇది? 1957 నవంబర్ 24న కమిటీ నివేదికను సమర్పించింది. ఈ కమిటీ సూచనల్లో ప్రధానమైనవి ఇక్కడ ఉన్నాయని చూద్దాం. 3 అంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థ ఏర్పాటు. అవి గ్రామీణ స్థాయిలో గ్రామ పంచాయతీ, బ్లాక్ స్థాయిలో పంచాయతీ సమితి, జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్.
నెక్స్ట్, గ్రామ పంచాయతీకి ప్రత్యేకంగా ఎన్నికైన సభ్యులు పంచాయతీ సమితి, జిల్లా పరిషత్లకు పరోక్షంగా ఎన్నికైన సభ్యులు ఉంటారు. అంటే గ్రామ పంచాయతీకి ప్రత్యక్షంగా ఎన్నికైన సభ్యులు ఉంటారు. అదే పంచాయతీ సమితికి, జిల్లా పరిషత్కు పరోక్షంగా ఎన్నికైన సభ్యులు ఉంటారు. స్థానిక సంస్థల పదవీ కాలం 5 సంవత్సరాలు. ప్రభుత్వానికి సంబంధించిన అన్ని రకాల ప్రణాళికలను, అభివృద్ధి కార్యక్రమాలను ఈ సంస్థల ద్వారానే అమలు చేయాలి. బల్వంతరాయ్ మెహతా కమిటీ సిఫారసులను 1958లో జాతీయాభివృద్ధి మండలి ఆమోదించింది. అనగా NCSS జాతీయాభివృద్ధి మండలి ఆమోదిస్తుందన్నమాట. ఓకేనా అండి, సారీ అండి, అది NESS అనేది జాతీయ విస్తరణ సేవా పథకం అండి. ఓకే, ఇక్కడ జాతీయ అభివృద్ధి మండలి ఆమోదించింది. ఈ కమిటీ సూచించిన 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను అమలు చేసిన తొలి రాష్ట్రంలో రాజస్థాన్ గుర్తించబడింది. ఇది మెయిన్ అండి. 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఏ రాష్ట్రం గుర్తించి పొందింది అంటే రాజస్థాన్. అక్టోబర్ 2, 1959న రాజస్థాన్ రాష్ట్రంలో నాగూర్ జిల్లాలో తొలిసారిగా దీన్ని అమలు చేశారు. అనంతరం నవంబర్ 1, 1959న దీన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అమలు చేయడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు? నవంబర్ 1, 1959న అమలు చేయడం జరిగింది. ప్రారంభంలో పంచాయతీరాజ్ వ్యవస్థలు సక్రమంగా పనిచేసినప్పటికీ అనంతర కాలంలో ఆశించిన మేరకు ఫలితాల్ని ఇవ్వలేదు. దీన్ని అధిగమించడానికి కాలానుగుణంగా వివిధ కమిటీలను నియమించగా అవి విలువైన సూచనలు చేశాయి. అందులో ప్రధానమైనవి అశోక్ మెహతా కమిటీ 1977, బల్వంతరాయ్ మెహతా కమిటీ 1957, ఇదేమో 77. అశోక్ మెహతా కమిటీ 1977. మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని జనతా ప్రభుత్వం 1977లో అశోక్ మెహతా నాయకత్వంలో పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడానికి 1978లో 132 సూచనలతో తన నివేదికలు సమర్పించింది. 132 సూచనలతో తన నివేదికలు సమర్పించింది. అందులో ముఖ్యమైనవి: 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ స్థానంలో 2 అంచెల వ్యవస్థను అమలు చేయాలి. అవి జిల్లా స్థాయిలోనూ జిల్లా పరిషత్, దిగువ స్థాయిలో వివిధ గ్రామాలతో కూడిన మండల పరిషత్. జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ కార్యనిర్వాహక వ్యవస్థగా పనిచేస్తుంది. జిల్లా స్థాయిలో అన్ని రకాల ప్రణాళికల రూపకల్పన, అమలు కోసం బాధ్యత వహిస్తుంది. షెడ్యూల్ కులాలు ఎస్సీ, షెడ్యూల్ తెగలకు ఎస్టీ వారి వారి జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించాలి. ఓకేనండి. అశోక్ మెహతా కమిటీ ఏం చెప్పింది ఇక్కడ? 3 అంచెల వ్యవస్థ బదులుగా 2 అంచెల వ్యవస్థను తీసుకురావాలని చెప్పింది అనమాట. అదేవిధంగా జిల్లా పరిషత్ కార్యనిర్వాహక వ్యవస్థ జిల్లా పరిషత్తే, అదేవిధంగా జిల్లా స్థాయిలో ప్రణాళికలు కూడా రూపకల్పన వాటి యొక్క బాధ్యత అదే చూసుకుంటుంది అనమాట. నెక్స్ట్ ఎస్టీ, ఎస్సీల వాళ్ళకి రిజర్వేషన్లు కల్పించడం అనమాట. నెక్స్ట్ LM సింఘ్వి కమిటీ 1986 ప్రజాస్వామ్యం అభివృద్ధి పేరుతో పంచాయతీరాజ్ వ్యవస్థను పునర్నిర్మాణానికి రాజీవ్ గాంధీ ప్రభుత్వం 1986లో LM సింఘ్వి నేతృత్వంలో ఈ కమిటీని నియమించింది. ఇక్కడ మనకి అశోక్ మెహతా కమిటీలో ఎవరిక్కడ? మొరార్జీ దేశాయ్ నేతృత్వంలో జరిగింది, జనతా ప్రభుత్వంలో. ఇక్కడ LM సింఘ్వి కమిటీ దాంట్లో ఎవరిక్కడ? రాజీవ్ గాంధీ ప్రభుత్వం 1986లో LM సింఘ్వి నేతృత్వంలో ఈ కమిటీని నియమించింది. దీని సూచనలు: పంచాయతీరాజ్ వ్యవస్థకు రాజ్యాంగబద్ధత కల్పిస్తూ పటిష్టంగా అమలు చేయాలి. పంచాయతీరాజ్ సంస్థలకు స్వేచ్ఛగా నిర్ణీత కాలంలో ఎన్నికలు నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లను రాజ్యాంగంలో పొందుపరచాలి. LM సింఘ్వి సూచనలను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఏం చేసింది ఇక్కడ? పంచాయతీరాజ్ సంస్థలను రాజ్యాంగబద్ధంగా కల్పిస్తూ పటిష్టంగా అమలు చేయాలి. తర్వాత పంచాయతీరాజ్ సంస్థలకు స్వేచ్ఛగా నిర్ణీత కాలంలో ఎన్నికలు నిర్వహించాలని చెప్పిందనమాట. LM సింఘ్వి సూచనలు కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఇది కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. అనంతరం PV నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు 1991లో 73, 74వ రాజ్యాంగ సవరణను పార్లమెంటులో ప్రవేశపెట్టగా 1992లో వీటికి భారత పార్లమెంటు ఆమోదం లభించడంతో
పాటు చట్టాలుగా మారాయి. ఓకేనా అండి. ఎప్పుడు ప్రవేశపెట్టిరు పార్లమెంటును అంటే 1991లో 73, 74వ రాజ్యాంగ సవరణను పార్లమెంటు ప్రవేశపెట్టారు. ఎప్పుడు ఆమోదం లభించింది అంటే 1992లో పార్లమెంటు ద్వారా ఆమోదం లభించింది. నెక్స్ట్ గ్రామీణ ప్రజాస్వామ్యం. 73వ రాజ్యాంగ సవరణ చట్టం గ్రామీణ పంచాయతీరాజ్ సంస్థలు. పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగబద్ధత కల్పిస్తూ చేసిన 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 వీటికి స్థిరత్వాన్ని కల్పించడమే కాకుండా బలోపేతం చేయడానికి తోడ్పడింది. దీని ద్వారా భారత రాజ్యాంగంలో 11వ షెడ్యూల్ను చేర్చడం జరిగింది. అదేవిధంగా దీని రాజ్యాంగంలో 9వ భాగంలో 243వ అధికరణం నుంచి 243 అధికరణం 16 అధికరణ వరకు పొందుపరచడమైనది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఓ వరకు అనమాట 16 అధికరణం వరకు పొందుపరచ జరిగింది. పంచాయతీ రాజ్ పేరుతో వీరికి అధికారాలు విధులను కల్పించడమైనది. వీటికి రాజ్యాంగబద్ధత కల్పిస్తూ న్యాయసమ్మత స్వభావాన్ని కల్పించడం ద్వారా వీటి అమలు తప్పనిసరి అయ్యింది. స్థానిక పాలన అనే అంశం రాష్ట్ర జాబితాలోని అంశం కాబట్టి ఈ చట్టానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు నూతన చట్టాన్ని రూపొందించుకొని అమలు చేయవలసి ఆవశ్యకత కల్పించింది. తద్వారా ఈ రాజ్యాంగ సవరణ చట్టం భారత గ్రామీణ ప్రజాస్వామ్య పరిణామ చరిత్రలో ఒక మైలురాయిగా చెప్పవచ్చు. 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 పార్లమెంటు ఉభయ సభల ఆమోదం పొందాక ఏప్రిల్ 20, 1993న భారత రాష్ట్రపతి సంతకంతో చట్టం అయ్యింది. ఇది ఏప్రిల్ 24, 1993 నుంచి అమల్లోనికి వచ్చింది. అందుకే ప్రతి సంవత్సరం ఏప్రిల్ 24ను ఇక్కడ ఏప్రిల్ 24ను జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంగా జరుపుకుంటారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంగా ఎప్పుడు జరుపుకుంటారు అంటే ఏప్రిల్ 24న. పంచాయతీరాజ్ సంస్థలు 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992. 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1993 భారత సమైక్య ప్రజాస్వామ్య పరిణామ క్రమంలో నూతన శకానికి నాంది పలికింది. ఈ చట్టం పంచాయతీరాజ్ సంస్థను గ్రామ స్థాయిలో, మాధ్యమిక స్థాయిలో, జిల్లా స్థాయిలో ఏర్పరిచింది. దీని ప్రధాన లక్ష్యం గ్రామీణాభివృద్ధే కాకుండా అణగారిన వర్గాలకు సామాజిక న్యాయం అందిస్తూ పాలనలో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ వారిలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడం. ఈ చట్టం ప్రధాన లక్షణాలు: గ్రామసభ 243 సెక్షన్ ఏ అధికరణం గ్రామసభను గురించి తెలుపుతుంది. ఏ ఆల్ఫాబెట్లో అంటే ఏ నుంచి ఓ వరకు ఉంటాయి అన్నమాట. ఆల్ఫాబెట్ ఏ అనేది ఇక్కడ ఏం చెప్తుంది? ఇక్కడ గ్రామసభను గురించి తెలుపుతుంది. ప్రతి గ్రామానికి ఒక గ్రామసభ ఉంటుంది. ఇందులో గ్రామంలో రిజిస్టర్ అయిన అందరు ఓటర్లు సభ్యులుగా ఉంటారు. పంచాయతీ సంస్థల కూర్పు. ఈ చట్టం దేశవ్యాప్తంగా ఏకరీతిగా 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పరిచింది. అవి గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ, బ్లాక్ స్థాయిలో పంచాయతీ సమితి, జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్. ఒకవేళ ఏదైనా రాష్ట్ర జనాభా 20 లక్షల కంటే తక్కువగా ఉంటే మధ్య అంచెల అయిన పంచాయతీ సమితి అవసరం లేదు. అంటే 20 లక్షల కంటే తక్కువగా ఉంటే ఈ బ్లాక్ స్థాయిలో పంచాయతీ సమితి అనేది అవసరం లేదంట. పంచాయతీరాజ్ వ్యవస్థల నిర్మాణం. పంచాయతీరాజ్ సంస్థల్లో ప్రత్యేకంగా పరోక్షంగా ఎన్నికైన సభ్యులు ఉంటారు. పంచాయతీరాజ్ గ్రామ పంచాయతీలో వార్డు సభ్యులు, సర్పంచ్, మాధ్యమిక స్థాయిలో ఎంపీటీసీ, జిల్లా పరిషత్లో జెడ్పీటీసీ ఇలా ప్రత్యక్షంగా ఎన్నికవుతారు. అదేవిధంగా ఈ 3 అంచెలలో వరుసగా ఉప సర్పంచ్, చైర్మన్, డిప్యూటీ చైర్పర్సన్లు పరోక్షంగా ఎన్నికవుతారు. ఓకే అండి.
సర్పంచ్, మాధ్యమిక స్థాయిలో ఎంపీటీసీ, జడ్పీటీసీలు ప్రత్యక్షంగా ఎన్నికవుతారు. పరోక్షంగా ఉప సర్పంచ్, చైర్మన్, డిప్యూటీ చైర్పర్సన్లు ఎన్నికవుతారు. రిజర్వేషన్లు షెడ్యూల్ కులాలు ఎస్సీ, షెడ్యూల్ తెగలకు ఎస్టీ వారి వారి జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించాలని ఈ చట్టం తెలుపుతుంది. అన్ని స్థాయిలో 1/3 వంతు స్థానాలను మహిళలకు రిజర్వ్ చేయాలి. వెనుకబడిన తరగతుల బీసీల రిజర్వేషన్లకు సంబంధించి ఆయా రాష్ట్రాలు ప్రత్యేకంగా చట్టం చేసుకొని అమలు చేయవచ్చు. దేనికోసమని ఇక్కడ బీసీ రిజర్వేషన్లకు. నెక్స్ట్ పంచాయతీ కాల పరిమితి. అన్ని స్థాయిలో పంచాయతీ వ్యవస్థల కాల పరిమితి 5 సంవత్సరాలు. ఒకవేళ ఏదైనా ప్రత్యేక సందర్భాలలో ముందే రద్దయితే 6 నెలల్లో ఎన్నికలు నిర్వహించాలి. ఒకవేళ ఏదైనా పదవి ఖాళీ అయ్యే నాటికి మిగిలిన కాల పరిమితి 6 నెలల కంటే తక్కువగా ఉంటే ఆ సందర్భంలో ఎన్నికలు అవసరం లేదు. అర్థమైందని ఇక్కడ ఒకవేళ ఏదైనా ప్రత్యేక సందర్భాలలో ముందే అంటే 5 years గడువు పూర్తి కాక ముందే ఇక్కడ ఏమైంది రద్దయింది అనుకోండి, 6 months లోపల ఏం కావాలి ఇక్కడ ఎన్నికలు నిర్వహించాలి. అదే ఒకవేళ పదవి ఖాళీ అయింది అనుకోండి, పదవి ఖాళీ అయ్యే నాటికి మిగిలిన కాల పరిమితి 6 నెలల కంటే తక్కువగా ఉంటే ఆ సందర్భంలో ఎన్నికలు అవసరం లేదు. అంటే ఇంకా 6 నెలల్లో ఎన్నికలు వస్తాయి అన్నప్పుడు అవసరం లేదనమాట, పదవి ఖాళీ అయ్యే నాటికి. ఓకేనండి. ఓకే, ఇక్కడ ఏంటి ఒక ప్రత్యేక సందర్భంలో ఇక్కడ ముందే రద్దు అవుతుంది ఇక్కడ ఎన్నికలు అనేది ఆ విధంగా. నెక్స్ట్ అర్హత అనర్హతలు. పంచాయతీరాజ్ వ్యవస్థలో వివిధ స్థాయిలలో పదవులకు కావలసిన అర్హతలు అనర్హతలను చట్టం స్పష్టంగా నిర్దేశించింది. అవి 21 సంవత్సరాలు వయసు పూర్తి అయి ఉండాలి. 21 years వయస్సు ఉండాలన్నమాట, ఇక్కడ పూర్తయి ఉండాలి. వారు పోటీ చేస్తున్న వ్యవస్థ పరిధిలో ఓటర్ అయి ఉండాలి. వారు ఎటువంటి లాభసాటి ప్రభుత్వ ఉద్యోగాన్ని కలిగి ఉండరాదు. రాష్ట్ర శాసనసభ నిర్ణయించిన మేరకు పోటీ చేసే అభ్యర్థి నిర్ణీత డిపాజిట్ను చెల్లించాలి. మన రాష్ట్రం విషయంలో పోటీ చేసే అభ్యర్థి ఏ చట్ట అమల్లోకి వచ్చిన సంవత్సరం తర్వాత ఈ చట్టం అంటే మన రాష్ట్ర విషయంలో పోటీ చేసే అభ్యర్థి ఈ చట్టం అమల్లోకి వచ్చిన సంవత్సరం తర్వాత 3వ సంతానాన్ని పొందితే పోటీ చేయడానికి అనర్హులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నిబంధన May 30, 1995 నుంచి అమల్లోకి వచ్చింది. అంటే 2 సంతానమే ఉన్నవాళ్ళు అర్హులు, 3 సంతానం ఉన్నవాళ్ళు అర్హులు కాదనమాట, ఒకరు కానీ 2 కానీ. ఆ విధంగా అధికారాలు విధులు. రాజ్యాంగంలోని 344G అధికరణ పంచాయతీరాజ్ వ్యవస్థల అధికార విధులను గురించి తెలుపుతుంది. వీటికి 29 అంశాలపై అధికారాన్ని కల్పిస్తూ 11వ షెడ్యూల్లో పొందుపరిచారు. ఎన్ని అంశాలు ఇక్కడ? 29 అంశాలు. అవి వ్యవసాయం, ఆరోగ్యం, పారిశుద్ధ్యం, త్రాగునీరు, సాంఘిక సంక్షేమం మొదలైనవి. నెక్స్ట్ రాష్ట్ర ఆర్థిక సంఘం. రాజ్యాంగంలోని 243I అధికరణ రాష్ట్ర ఆర్థిక సంఘం గురించి తెలుపుతుంది. రాష్ట్ర గవర్నర్ ప్రతి 5 సంవత్సరాల కాల పరిమితికి ఒక ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తాడు. ఈ సంఘం క్రింద అంశాలలో గవర్నర్కు సలహాలు ఇస్తుంది. క్రింది అంశాలలో సలహాలు ఇస్తున్నమాట గవర్నర్కి. పంచాయతీల ఆర్థిక స్థాయిని సమీక్షిస్తుంది. ప్రభుత్వం యొక్క ఆదాయ వనరులను రాష్ట్ర పంచాయతీల మధ్య పంపిణీ చేస్తుంది. రాష్ట్ర సంఘటిత నిధి నుండి పంచాయతీ రాజ్కు గ్రాంట్ ఇన్ ఎయిడ్ను ప్రతిపాదిస్తుంది. రాష్ట్ర ఆర్థిక సంఘంలో ఒక చైర్పర్సన్, 4 ఇతర సభ్యులు ఉంటారు. ఓకే, రాష్ట్ర ఆర్థిక సంఘంలో ఒక చైర్పర్సన్ ఉంటారు, అదేవిధంగా 4 ఇతర సభ్యులు ఉంటారు. సో మొత్తం కలిపి ఎంత? 5 members. నెక్స్ట్ రాష్ట్ర ఎన్నికల సంఘం. పంచాయతీ వ్యవస్థకు స్వేచ్ఛగా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడానికి 243K అధికరణం ప్రకారం రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పడింది. ఓకేనా అండి? ఓకేనా. గవర్నర్చే నియమించబడే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆధ్వర్యంలో ఇది పనిచేస్తుంది. గవర్నర్చే నియమించబడే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది.
ఇతని పదవీ కాలం, సర్వీస్ నిబంధనలను కూడా రాష్ట్ర గవర్నర్ నిర్ణయిస్తాడు. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారాలు, విధులను క్రింది విధంగా చెప్పవచ్చు. ఓకేనా అండి. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఓటర్ల జాబితాను రూపొందించడం, ఎన్నికల సందర్భంగా పోటీ చేసే అభ్యర్థులకు చిహ్నాలను కేటాయించడం. ఓకేనండి, వాటి గుర్తులు కేటాయించడం అనమాట. ఇక్కడ పోటీ చేసే అభ్యర్థికి గుర్తులు అనేది కేటాయించడం అనమాట. స్వేచ్ఛగా ప్రశాంతంగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం, ఫలితాలను ప్రకటించడం. నెక్స్ట్, పట్టణ స్థానిక సంస్థలు 74వ రాజ్యాంగ సవరణ చట్టం. పట్టణ స్థానిక ప్రభుత్వాలను బలోపేతం చేయడానికి 74వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మున్సిపాలిటీలు అనే పేరుతో 9వ భాగం ఏ భాగంలో 9A భాగంలో చేర్చారు. రాజ్యాంగంలోని 243 పి అధికరణం నుంచి 243 ZG అనగా జెడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ABCDEFG అక్కడి వరకు మొత్తం 18 అధికరణలతో వీటిని చేర్చుతూ అదనంగా 12వ షెడ్యూల్ను రాజ్యాంగానికి చేర్చారు. 12వ షెడ్యూల్లో పట్టణ స్థానిక ప్రభుత్వాలకు 18 అంశాలపై అధికారాలను కల్పించింది. వీటికి రాజ్యాంగబద్ధతను కల్పించడంతో పాటు న్యాయస్థానాల రక్షణ కల్పించారు. దీని అర్థం పట్టణ స్థానిక ప్రభుత్వాలు న్యాయసమ్మతమైనవి. తద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు వీటికి అనుగుణంగా చట్టాలను రూపొందించుకొని అమలు చేయవలసిన ఆవశ్యకత ఏర్పడింది. గతంలో వీటి అమలు పట్ల జరిగిన నిర్లక్ష్యాన్ని అధిగమిస్తూ పౌరులకు సేవలు అందించే ప్రధాన లక్ష్యంతో 74వ రాజ్యాంగ సవరణ చట్టం చేయడమైనది. దీని ద్వారా పట్టణ స్థానిక ప్రభుత్వాలు ప్రజలకు పాలనలో భాగస్వామ్యం కల్పిస్తూ వారి అవసరాలను స్థానికంగా సత్వరంగా తీరుస్తూ ప్రజాస్వామిక ఫలాలు అందరికీ చేర్చవచ్చు. 74వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 పార్లమెంటు ఉభయ సభల ఆమోదం అనంతరం ఏప్రిల్ 20, 1993న భారత రాష్ట్రపతి సంతకంతో చట్టం అయ్యింది. ఇది జూలై 1, 1993 నుంచి అమలులోకి వచ్చింది. ఓకేనా అండి. నెక్స్ట్, ఎప్పటి నుంచి అమలులోకి వచ్చింది? ఇది మనకి పట్టణ స్థానిక సంస్థలు అనేది జూలై 1, 1993 నుంచి అమల్లోకి రావడం జరిగింది. చట్టంలోని ప్రధాన అంశాలు. పట్టణ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించిన 74వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో చేర్చిన చాలా అంశాలు గ్రామీణ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించిన 74వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని పోలి ఉంటుంది. ఏంటి ఇక్కడ? 74వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో చేర్చిన చాలా అంశాలు గ్రామీణ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించిన 73వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని పోలి ఉంటాయి. సో ఈ పట్టణ స్థానిక ప్రభుత్వాలు అనేది గ్రామీణ స్థానిక ప్రభుత్వాలకు పోలి ఉంటాయంట. ఎన్నికల విధానం, రిజర్వేషన్లు, కాల పరిమితి, రాష్ట్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఆర్థిక సంఘం వంటివి ఉభయ స్థానిక సంస్థలకు ఒకే విధంగా వర్తిస్తాయి. సరే, కాలపరిమితి కానీ, రిజర్వేషన్లు ఎస్సీఎస్లో కల్పించడం కానీ, ఓకేనా, ఎన్నికల విధానం కానీ, ఇదంతా కూడా రెండింటికి సేమ్ ఉంటాయి అన్నమాట. పట్టణ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించిన చట్టం ముఖ్య అంశాలను ఈ క్రింది విధంగా చెప్పవచ్చు. పట్టణ స్థానిక ప్రభుత్వాల కూర్పు. ఈ చట్టం 3 రకాల పట్టణ స్థానిక ప్రభుత్వాలను ప్రతిపాదించింది. అవి నగర పంచాయతీ, గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతానికి పరివర్తన చెందే దశలో ఏర్పడేదే నగర పంచాయతీ. మున్సిపాలిటీ దీన్నే పురపాలక సంఘం అంటారు. చిన్న పట్టణాలలో మున్సిపాలిటీ ఏర్పడుతుంది. చిన్న పట్టణాలలో మున్సిపాలిటీ ఏర్పడుతుంది. నగరపాలక సంస్థ పెద్ద నగరాలలో ఏర్పడేదే నగరపాలక సంస్థ. వీటినే మున్సిపల్ కార్పొరేషన్ అంటారు. ఓకేనా అండి. నగర పంచాయతీ ఏమో గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతానికి పరివర్తన చెందే దశలో ఏర్పడేదే నగర పంచాయతీ.
అంటే కొంచెం పెద్దదనమాట. మున్సిపాలిటీలు ఏంటి, నగర పంచాయతీ కన్నా ఇంకొంచెం పెద్దవి. దీన్నే పురపాలక సంఘం అంటారు. చిన్న పట్టణాలతో అంటే చిన్న చిన్న పట్టణాన్ని కలుసుకొని చిన్న చిన్న పట్టణాలతో మున్సిపాలిటీ ఏర్పడుతుంది. ఇప్పుడు ఏంటి, నగరపాలక సంస్థ పెద్ద పెద్ద నగరాలలో ఏర్పడేది నగరపాలక సంస్థ. వీటిని మున్సిపల్ కార్పొరేషన్ అంటారు. పట్టణ స్థానిక సంస్థల ప్రభుత్వాల నిర్మాణం. పట్టణ స్థానిక ప్రభుత్వాల ప్రతినిధులు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నికవుతారు. నగర పంచాయతీలోని కౌన్సిలర్, మున్సిపాలిటీలలోని కౌన్సిలర్స్, ఓకేనా అండి. నగర పంచాయతీలోని కౌన్సిలర్స్, మున్సిపాలిటీలోని కౌన్సిలర్స్, నగరపాలక సంస్థలోని కార్పొరేటర్స్. ఇక్కడ చూడండి, నగరపాలక అంటే అన్నిటికంటే పెద్ద సంస్థ కదండి, థర్డ్ వన్. సో వాటిని ఏమంటాం మనం, కార్పొరేటర్స్ అంటున్నాం, ఓకేనా. ఈ మున్సిపాలిటీలు, నగర పంచాయతీ వాటిని ఏమంటాం ఇక్కడ, కౌన్సిలర్స్ అంటున్నాం. కౌన్సిలర్స్ ఓకేనా. మున్సిపాలిటీలోని కౌన్సిలర్స్, నగరపాలక సంస్థలోని కార్పొరేటర్స్ ఆయా భౌగోళిక పరిధిలోని ఓటర్లచే ప్రత్యక్షంగా ఎన్నికవుతారు. అదేవిధంగా చైర్మన్, డిప్యూటీ చైర్మన్, మేయర్, డిప్యూటీ మేయర్లు ఆయా పట్టణ స్థానిక ప్రభుత్వాల సభ్యులచే ఎన్నికవుతారు, ఓకేనా. నెక్స్ట్ వీరి ప్లేస్లో ఎవరు ఇక్కడ, చైర్మన్, ఓకేనా. అంటే చైర్మన్, డిప్యూటీ చైర్మన్, మేయర్, డిప్యూటీ మేయర్. ఇక్కడ ఎవరు, పట్టణ స్థానిక ప్రభుత్వాల సభ్యులచే ఎన్నికవుతారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వారి నియోజకవర్గాల పరిధిలోని పట్టణ స్థానిక ప్రభుత్వాలలో పదవి రీత్యా ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉంటారు. నెక్స్ట్ సీట్ల రిజర్వేషన్లు. ఈ చట్టం ప్రకారం షెడ్యూల్ కులాలకు ఎస్సీ, షెడ్యూల్ తెగలకు ఎస్టీ వారి జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు ఉంటాయి. 1/3 సీట్లను మహిళలకు రిజర్వ్ చేశారు. సో ఇంతకుముందు గ్రామీణ దాంట్లో కూడా సేమ్ అండి, 1/3 సీట్లను మహిళలకు రిజర్వ్ చేశారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం చేసి వెనుకబడిన వర్గాలకు బీసీకి కూడా రిజర్వేషన్లు అమలు చేయవచ్చు. ప్రస్తుతం తెలంగాణలో 50% ఎస్సీ, ఎస్టీలకు వారి జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించిన తర్వాత మిగిలిన శాతాన్ని బీసీలకు కేటాయిస్తున్నారు. 34% మరియు మహిళలకు 50% ఎస్సీ, ఎస్టీల వారి జనాభా నిష్పత్తి మేరకు రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. కాలపరిమితి. పట్టణ స్థానిక ప్రభుత్వాల కాలపరిమితి 5 సంవత్సరాలు. ఒకవేళ ముందే రద్దయితే 6 నెలల్లో ఎన్నికలు నిర్వహించాలి. అంటే ఈ 5 ఇయర్స్ లోపల ముందే ఎక్కడన్నా కావచ్చు, లేకపోతే స్టార్ట్ అయిన 1 ఇయర్కి ఎక్కడన్నా కావచ్చు, ఈ మధ్య లోపల, ఈ గడువు లోపల ఏమైంది, ఇక్కడ ఎన్నికలు అనేది రద్దయిపోయినాయి. అప్పుడు ఏం కావాలి, ఇక్కడ మళ్ళీ 6 నెలల లోపల ఎన్నికలు నిర్వహించాలి. ఒకవేళ ఖాళీ అయిన ఏదైనా పదవి యొక్క కాలపరిమితి 6 నెలల కంటే తక్కువగా ఉంటే ఎన్నికలు నిర్వహించడానికి అవసరం లేదన్నమాట. సో ఒక పదవి ఖాళీ అయిపోయింది, ఇంకా మళ్ళీ ఎన్నికలకు 6 మంత్స్కి టైం ఉంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఈ పదవి అనేది భర్తీ చేసే అవకాశం లేదనమాట, ఓకేనా. 6 నెలల కంటే తక్కువగా ఉంటాయి, ఓకేనా. 6 నెలల కంటే తక్కువగా ఉందనుకోండి ఎన్నికలకి, అప్పుడు మరొక వ్యక్తి నిర్వహించాల్సిన అవసరం లేదనమాట, ఆ విధంగా. నెక్స్ట్ అర్హతలు, అనర్హతలు. ఈ చట్టం ప్రకారం పట్టణ స్థానిక ప్రభుత్వాలకు పోటీ చేసే అభ్యర్థి అర్హతలు, అనర్హతలు క్రింద విధంగా ఉన్నాయి. 21 సంవత్సరాల వయసు పూర్తి అయి ఉండాలి. అక్కడ కూడా సేమ్ అంతే కదండి, గ్రామీణ దాంట్లో కూడా గ్రామ స్థాయిలో పోటీ చేసే భౌగోళిక పరిధిలో ఓటరై ఉండాలి. కేంద్ర రాష్ట్ర స్థానిక వ్యవస్థల్లో ఎటువంటి లాభసాటి ప్రభుత్వోద్యోగి అయి ఉండరాదు. రాష్ట్ర శాసనసభ నిర్ణయించిన మేరకు నిర్ణీత డిపాజిట్ చెల్లించాలి. అధికారాలు, విధులు. రాజ్యాంగంలోని 243W అధికరణం వీటి అధికారాలు, విధులను తెలుపుతుంది. వీటికి 18 అంశాలపై అధికారం కల్పిస్తూ 12వ షెడ్యూల్లో పొందుపరిచారు. అవి పట్టణ ప్రణాళిక, ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం, అగ్నిమాపక సేవలు, శ్మశాన వాటికలు, రోడ్లు, బ్రిడ్జులు మొదలైనవి. రాష్ట్ర ఆర్థిక సంఘం 243 సెక్షన్ 1 అధికరణం ప్రకారం ఏర్పడిన రాష్ట్ర ఆర్థిక సంఘం పట్టణ స్థానిక ప్రభుత్వాల ఆదాయ వనరులను సమీక్షిస్తుంది.
వీటికి కావలసిన ఆర్థిక వనరుల కోసం గవర్నర్కు సిఫారసును చేస్తుంది. నెక్స్ట్ రాష్ట్ర ఎన్నికల సంఘం 243 అక్కడ ఉన్న సేమ్ అండి. 243 ప్రకారం ఏర్పడిన రాష్ట్ర ఎన్నికల ఈ కే అనే లెటర్ అండి, సేమ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కే. ఇక్కడ ఏంటి ప్రకారం ఏర్పడిన రాష్ట్ర ఎన్నికల సంఘం పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలను కూడా నిర్వహిస్తుంది. జిల్లా ప్రణాళిక సంఘం ప్రతి రాష్ట్రం 243 ప్రకారం జిల్లా స్థాయిలో జిల్లా ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేయాలి. గ్రామీణ స్థానిక ప్రభుత్వాలు, పట్టణ స్థానిక ప్రభుత్వాల మధ్య ఆర్థిక వనరులు పంపిణీ కోసం ప్రణాళికలను రూపొందించడం దీని విధి. తెలంగాణ రాష్ట్రంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవి రీత్యా దీని చైర్మన్గా ఉంటాడు. అదే విధంగా జిల్లా కలెక్టర్ దీనికి కన్వీనర్గా వ్యవహరిస్తాడు. తెలంగాణలో పంచాయతీ పట్టణ స్థానిక సంస్థలు 73-74వ రాజ్యాంగ సవరణ చట్టాలకు అనుగుణంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1994లో ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ చట్టం పేరుతో చట్టం చేయడమైనది. ఇది మే 30, 1994 నుంచి అమలులోకి వచ్చింది. జూన్ 2, 2014న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించాక ఇది చట్టాన్ని కొంతకాలం కొనసాగించారు. అనంతరం మాన్యశ్రీ కె. చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం 2018లో తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 పేరుతో నూతన చట్టాన్ని చేసింది. ఈ చట్టం రాష్ట్రంలో ఏప్రిల్ 18 నుంచి అమల్లోకి వచ్చింది. నూతన రాష్ట్రం ఆశయాలు తీర్చుతూ తెలంగాణలో స్థానిక సంస్థలను బలోపేతం చేయడం ఈ చట్టం ప్రధాన లక్ష్యం. ఈ చట్టంలో 8 షెడ్యూల్స్, 9 భాగాలు మరియు 297 సెక్షన్లు ఉన్నాయి. తెలంగాణ నూతన పంచాయతీరాజ్ చట్టం ముఖ్య లక్షణాలు. 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ. ఈ చట్టం రాష్ట్రంలో 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పరిచింది. అవి గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ, మండల స్థాయిలో మండల ప్రజా పరిషత్, జిల్లా స్థాయిలో జిల్లా ప్రజా పరిషత్. అర్హతలు, అనర్హతలు. దీని ప్రకారం వివిధ పదవులకు కావలసిన అర్హతలను, అనర్హతలను స్పష్టంగా పేర్కొంది. అవి అతను లేదా ఆమె 21 సంవత్సరాల వయసు పూర్తయి ఉండాలి. అతను లేదా ఆమె పోటీ చేసే స్థానిక ప్రభుత్వ భౌగోళిక పరిధిలో ఓటరై ఉండాలి. అతను లేదా ఆమె ప్రభుత్వం నుంచి ఆదాయం పొందే లాభసాటి పదవిలో ఉండరాదు. రాష్ట్ర శాసనసభ నిర్ణయించిన మేరకు నిర్ణీత డిపాజిట్ను చెల్లించాలి. అతను లేదా ఆమె మే 30, 1995 తర్వాత 3వ సంతానాన్ని పొందితే పోటీ అనర్హులు. 1995 మే 30న అనర్హులు. వివరణ. దీని ప్రకారం ఒక వ్యక్తి మే 31, 1995 కంటే ముందు ఇద్దరు కంటే ఎక్కువ సంతానాన్ని కలిగి ఉన్నప్పటికీ స్థానిక సంస్థలకు పోటీ చేయడానికి అర్హుడే. దీనికంటే ముందు, ఈ చట్టం రాకంటే ముందు అర్హుడే అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ 31 మే ఈ చట్టం చేసిన ఒకరోజు ముందు. ఓకే. రిజర్వేషన్లు. ఈ చట్టం ప్రకారం షెడ్యూల్ కులాలకు, ఎస్సీ, షెడ్యూల్ తెగలకు, ఎస్టీలకు వారి జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించబడతాయి. అదేవిధంగా 34% సీట్లు వెనుకబడి తరగతులకు, బీసీలకు ఆయా కేటగిరీ స్థానాలలో 50% సీట్లు మహిళలకు రిజర్వ్ చేయడమైనది. నెక్స్ట్ పంచాయతీ కాలపరిమితి. పంచాయతీరాజ్ వ్యవస్థల కాలపరిమితి 5 సంవత్సరాలు. ఒకవేళ అనివార్య పరిస్థితులలో రద్దయితే 6 నెలల్లో ఎన్నికలు నిర్వహించాలి. ఒకవేళ ఏదైనా పదవి ఖాళీ అయ్యే నాటికి 6 నెలల కంటే తక్కువ కాల పరిమితి ఉంటే ఎన్నికలు నిర్వహించిన అవసరం లేదు. 6 నెలల కంటే ఎక్కువ పరిమితి ఉంటే ఎన్నికలు నిర్వహించాలి. 6 నెలల కంటే తక్కువ అంటే 4 మంత్స్ కానీ 3 మంత్స్ కానీ అట్లుంటే ఏం చేయాలి, అవసరం లేదనమాట.
సో సేమ్ ఉన్నాయండి, పాయింట్లు అన్నీ కూడా రిపీట్ అవుతున్నాయి. కాకపోతే ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ఇయర్స్, అదేవిధంగా సెక్షన్ల పైన అండి. అదేవిధంగా కొంచెం నగర పంచాయతీలో ఏమంటారు సభ్యులను అనేది కొంచెం అది చేసుకోవాలండి, కొంచెం చూసుకోవాలండి అది. నెక్స్ట్ అధికారాలు, విధులు. 11వ షెడ్యూల్లో పొందుపరిచిన 29 అంశాలపై వీటికి అధికారం కల్పించడమైనది. ఇంతకుముందు 12 భాగం అది పార్ట్ అది, ఇదేమో షెడ్యూల్. 11వ షెడ్యూల్లో పొందుపరిచిన 29 అంశాలపై వీటికి అధికారం కల్పించడమైనది. అవి వ్యవసాయం, ఆరోగ్యం, పారిశుద్ధ్యం, త్రాగునీరు, సాంఘిక సంక్షేమం మొదలైనవి. రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికల నిర్వహణకు ఓటర్ల జాబితా తయారీ. ఈ చట్టం రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఏర్పరిచింది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ ఆధ్వర్యంలో ఇది పనిచేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం సలహా మేరకు గవర్నర్ ఇతని నియమిస్తాడు. ఇతని కాల పరిమితి, సర్వీస్ నిబంధనలను రాష్ట్ర గవర్నర్ నిర్ణయిస్తారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్గా వి నాగిరెడ్డి ఉన్నారు. ఒకసారి ప్రజెంట్ చూసుకోండి. రాష్ట్ర ఆర్థిక సంఘం రాష్ట్ర ప్రభుత్వం సలహా మేరకు రాష్ట్ర గవర్నర్ రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తాడు. దీని కాలపరిమితి 5 సంవత్సరాలు. ఇందులో ఒక చైర్పర్సన్, 4 ఇతర సభ్యులు ఉంటారు. సేమ్ 5 మెంబర్స్ మొత్తం కలుపుకుంటే. వీరిలో ఒకరు సభ్య కార్యదర్శిగా ఉంటారు. ఇందులో ఒక సభ్యుడు ఏముంటాడు, ఇక్కడ ఒకరు సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తాడు. గ్రామ పంచాయతీ, మండల పంచాయతీ మరియు జిల్లా పరిషత్ల ఆదాయ వనరులను సమీక్షించి రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమయ్యే సలహాలు ఇవ్వడం దీని ప్రధాన లక్ష్యం. స్థానిక సంస్థల ఆదాయ మార్గాలను పెంచి వాటి ఆర్థిక ఉన్నతికి ఇది కృషి చేస్తుంది. ప్రస్తుతం తెలంగాణ ఆర్థిక సంఘం చైర్పర్సన్గా జి రాజేశం గౌడ్ వ్యవహరిస్తున్నారు. ఇది ఇప్పుడు కరెంట్గా ఎవరున్నారో చూసుకొని ప్రజెంట్ ఎవరున్నారో అని కూడా చెక్ చేసుకోండి ఒకసారి. గ్రామ పంచాయతీ ట్రిబ్యునల్ గ్రామ పంచాయతీ ట్రిబ్యునల్ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఇందులో 3 సభ్యులు ఉంటారు. సర్పంచ్ను తొలగించడానికి ఉద్దేశించిన అప్పీళ్లను విచారించి తగిన చర్యలు తీసుకోవడం దీని ప్రధాన విధి. దీనితో పాటు చట్టం నిర్దేశించిన ఇతర విధులను నిర్వహిస్తుంది. నెక్స్ట్ తెలంగాణ 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ. గ్రామీణ స్థానిక ప్రభుత్వాలు, గ్రామ పంచాయతీ, మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజా పరిషత్. గ్రామ పంచాయతీలో వార్డు సభ్యుడు, కోఆప్ట్ సభ్యుడు, సర్పంచ్, ఉప సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి. మండల ప్రజా పరిషత్లో ఎంపీటీసీలు, కోఆప్ట్ సభ్యుడు, పదవిరీత్యా సభ్యులు, ఎంపీపీ, ఉపాధ్యక్షుడు, ఎంపీడీఓ. జిల్లా ప్రజా పరిషత్లో జెడ్పీటీసీలు ఉంటారు, తర్వాత కోఆప్ట్ సభ్యులు ఉంటారు, పదవిరీత్యా సభ్యులు ఉంటారు. ఇక్కడ జెడ్పీపీసీ ఉంటారు, వైస్ చైర్మన్ ఉంటారు, ఇక్కడ సిఈఓ. ఓకేనా అండి. నెక్స్ట్ గ్రామ పంచాయతీ. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 12,751 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. పంచాయతీ రాజ్ సంస్థలలో గ్రామ పంచాయతీ పునాది నిర్మాణం వంటిది. ఇది గ్రామ స్థాయిలో శాసన నిర్మాణ వ్యవస్థగా, చర్చా సంబంధ సంస్థగా ఉంటుంది. గ్రామ పంచాయతీ నెలకు కనీసం ఒకసారి సమావేశం కావాలి. నెలకు కనీసం ఒకసారి సమావేశం కావాలి. గ్రామ పంచాయతీ సమావేశానికి సర్పంచ్ అధ్యక్షత వహిస్తాడు. అతను లేనిచో ఉప సర్పంచ్ అధ్యక్షతన సమావేశం జరుగుతుంది. అన్ని రకాల నిర్ణయాలు, తీర్మానాలను గ్రామ పంచాయతీ సభ్యులు సర్పంచ్తో కలిసి మెజారిటీ తీర్మానంతో ఆమోదిస్తారు. గ్రామ పంచాయతీ ప్రధాన విధులను క్రింది విధంగా చెప్పవచ్చు. పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణ, కనీస అవసరాలను కల్పించడం, ఉదాహరణ త్రాగునీరు, విద్యుత్తు, ఆరోగ్యం. వివిధ రకాల మొక్కల నిర్వహణ,
వీధి లైట్ల ఏర్పాటు నిర్వహణ, పన్నులు ఇతర రుసుముల వసూలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల నిర్వహణ, గ్రామంలో వివాహాలు, జనన మరణ రిజర్వేషన్లు నిర్వహించడం. ప్రతి గ్రామ పంచాయతీలో వార్డు సభ్యులు, సర్పంచ్, గ్రామసభ, పంచాయతీ కార్యదర్శి ఉంటారు. నెక్స్ట్ వార్డు సభ్యులు. ప్రతి గ్రామాన్ని వివిధ వార్డులుగా విభజిస్తారు. ఓకేనా అండి, ఇది గ్రామం అనుకుంటే ఈ గ్రామాన్ని వివిధ వార్డులుగా విభజిస్తారు. ఒక్కొక్క వార్డుకు ఒక్కొక్క ప్రతినిధి ఉంటారు. వీరిని వార్డు సభ్యులని అంటారు. ఆ వార్డులో రిజిస్టర్ అయిన ఓటర్లచే రహస్య ఓటింగ్ పద్ధతిలో వీరు ఎన్నికవుతారు. ప్రతి గ్రామ పంచాయతీలో వార్డు సభ్యుల సంఖ్య ఆ గ్రామ జనాభాపై ఆధారపడి ఉంటుంది. గ్రామ పంచాయతీలో సర్పంచ్తో కలుపుకొని కనీసం 5 గరిష్టంగా 21 మంది సభ్యులు ఉంటారు. ఓకేనా అండి, 5 కనీసం, గరిష్టంగా ఎంతమంది? 21. కనీసమేమో 5 మంది, గరిష్టంగానేమో 21 సభ్యులు. కో-ఆప్ట్ సభ్యులు. ప్రతి గ్రామ పంచాయతీకి 3 కో-ఆప్ట్ సభ్యులు ఉండాలని చట్టం ప్రతిపాదించింది. వీరిలో ఒకరు గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి లేదా గ్రామాభివృద్ధి కాంక్ష కలిగిన గ్రామంలోని సీనియర్ సిటిజన్, ఇంకొకరు గ్రామంలోని వివిధ స్వచ్ఛంద సంస్థల అధ్యక్షుడు, మరొకరు గ్రామానికి విరాళాలు ఇచ్చిన వ్యక్తిని చట్టం నిర్దేశించిన ప్రకారం కో-ఆప్ట్ సభ్యులుగా తీసుకుంటారు. వీరు గ్రామ పంచాయతీ సమావేశాలకు హాజరు కావచ్చు, మాట్లాడవచ్చు, తన అభిప్రాయాలు చెప్పవచ్చు. కానీ సమావేశాల వివిధ తీర్మానాలపై వీరికి ఓటు హక్కు ఉండదు. నెక్స్ట్ సర్పంచ్. గ్రామంలో సర్పంచ్ ప్రథమ పౌరుడు. ఇతను గ్రామ పంచాయతీకి రాజకీయాధిపతిగా ఉంటాడు. సర్పంచ్ గ్రామంలో రిజిస్టర్ ఓటర్లచే ఎన్నికవుతాడు. ఇతను గ్రామ పంచాయతీ, గ్రామసభ సమావేశాలకు అధ్యక్షత వహిస్తాడు. గ్రామ పంచాయతీ, గ్రామసభ తీర్మానాల అమలుకు బాధ్యత వహిస్తాడు. సర్పంచ్ అధికారాలు, విధులు. ఇతను పంచాయతీ కార్యదర్శిపై పాలనాపరమైన నియంత్రణ కలిగి ఉంటాడు. గ్రామ పంచాయతీ తీర్మానాల అమలును పర్యవేక్షిస్తాడు. గ్రామాభివృద్ధి పథకాలను అమలు చేస్తాడు. గ్రామంలో పారిశుద్ధ్యం కార్యక్రమాలను నిర్వహిస్తాడు. తోటల పెంపకం, పచ్చదనం, పరిశుభ్రతను నిర్వహించడం. గ్రామ ప్రజలకు కావలసిన కనీస అవసరాలను కల్పించడం. గ్రామసభ. ప్రతి గ్రామానికి ఒక గ్రామసభ ఉంటుంది. గ్రామ పంచాయతీ పరిధిలోని రిజిస్టర్ అయిన ఓటర్లందరూ ఇందులో సభ్యులు. గ్రామసభ కనీసం 2 నెలలకు ఒకసారి సమావేశం కావాలి. గ్రామసభను సమావేశపరచవలసిన బాధ్యత సర్పంచ్పై ఉంటుంది. ఇక్కడ గ్రామ పంచాయతీ నెలకు కనీసం ఒకసారి సమావేశం కావాలి. అది గ్రామ పంచాయతీ. ఓకేనా అండి. ఇక్కడ గ్రామ సభ ఏంటి? ఇక్కడ గ్రామ సభ కనీసం 2 నెలలకు ఒకసారి సమావేశం కావాలి. గ్రామ సభను సమావేశపరచవలసిన బాధ్యత సర్పంచ్పై ఉంటుంది. ఈ సమావేశానికి సర్పంచ్, అతను అందుబాటులో లేని సందర్భంలో ఉప సర్పంచ్ అధ్యక్షత వహిస్తాడు. ఒకవేళ వీరిద్దరూ అందుబాటులో లేనప్పుడు గ్రామ పంచాయతీ నిర్ణయించిన గ్రామ పంచాయతీ సభ్యులలో ఒకరు అధ్యక్షత వహిస్తారు. సంవత్సరానికి జరిగే 6 గ్రామసభ సమావేశాలలో కనీసం 2 సమావేశాలలో మహిళలు, వృద్ధులు, అణగారిన వర్గాల కోసం ప్రత్యేక ప్రాముఖ్యతను ఇవ్వాలి. గ్రామ పంచాయతీ ఆమోదంతో పంచాయతీ కార్యదర్శి గ్రామసభ సమావేశ ఎజెండాను రూపొందించి గ్రామ పంచాయతీ కార్యాలయంలో అంటిస్తాడు.
అదేవిధంగా సమావేశ వివరాలను గ్రామ ప్రజలకు తెలియజేస్తాడు. నెక్స్ట్, గ్రామసభ సమావేశంలో ఈ క్రింది అంశాలను సమీకరిస్తాడు. పారిశుద్ధ్యం, ఘన, ద్రవ, వ్యర్థ పదార్థాల నిర్వహణ, చెత్తను సురక్షితంగా పారవేయడం, వినియోగించుకోవడం కోసం కంపోస్టుగా మార్చడం, బహిరంగ మల విసర్జన లేని గ్రామంగా రూపొందించడం, వీధి దీపాల నిర్వహణ, పబ్లిక్ స్థలాలు, పబ్లిక్ నల్లలు, పబ్లిక్ బావులు, అంతర్గత రోడ్లు, కల్వర్ట్లు, కాలువలు, శక్తి వనరు నిర్వహణ. గ్రామ పంచాయతీలో వివిధ పథకాల కింద మొక్కల పెంపకం నిర్వహణ, కుటుంబ సంక్షేమం, విద్య, ప్రజారోగ్యం, బాలకార్మిక వ్యవస్థ రద్దు, వెట్టి చాకిరీ, సామాజిక క్లేశం మొదలైన వాటిపై ప్రజలకు అవగాహన కల్పించడం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాలకు అర్హత కలిగిన లబ్ధిదారులకు గుర్తించి ఆమోదించడం, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ వంటి ప్రజా ప్రయోజన విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించడం, వీటి నిర్వహణకు వివిధ పథకాలను రూపొందించడం. పంచాయతీ కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వంచే నియమించబడిన పంచాయతీ కార్యదర్శి గ్రామ పంచాయతీలో ముఖ్య ప్రభుత్వ ఉద్యోగి. గ్రామ పంచాయతీ పరిపాలన వ్యవహారాల్లో సర్పంచ్కి సహాయకంగా ఉంటూ అతని ఆదేశాలకు అనుగుణంగా తన విధులు నిర్వహిస్తాడు. ఇతను గ్రామ పంచాయతీ గ్రామసభ సమావేశాలకు హాజరు కావచ్చు, చర్చల్లో పాల్గొనవచ్చు, సభ్యుల ప్రశ్నలకు సమాధానాలమిస్తాడు. కానీ తీర్మానాలపై ఓటు వేసే అధికారం మాత్రం లేదు. తీర్మానాలపై ఓటు వేసే అధికారం లేదు. పంచాయతీ కార్యదర్శి విధులు, గ్రామ పంచాయతీ గ్రామసభ తీర్మానాలను అమలు చేసే బాధ్యత పంచాయతీ కార్యదర్శిదే. గ్రామ పంచాయతీ స్థిర చర ఆస్తులను రిజిస్టర్లో పొందుపరిచి నిర్వహించడం, గ్రామ పంచాయతీ భూములు, ఇతర ఆస్తులను పరిరక్షించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడం. అంటే గ్రామ పంచాయతీకి వచ్చిన ఆస్తులను, స్థిరాస్తులు, చరాస్తులు అని రిజిస్టర్ చేసి నిర్వహించడం అన్నమాట. అదేవిధంగా గ్రామ పంచాయతీ భూములు, ఇతర ఆస్తులను పరిరక్షించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడం. గ్రామంలో ప్రతిరోజు పారిశుద్ధ కార్యక్రమాలు నిర్వహించడం, పర్యవేక్షించటం. గ్రామ పంచాయతీ సిబ్బందిపై పరిపాలన నియంత్రణ కలిగి ఉండి వారిని పర్యవేక్షించడం. గ్రామంలో 90% వీధి దీపాలు, దానికి సంబంధించిన పరికరాలు పనిచేసే విధంగా చూడడం. స్థానిక అవసరాలకు అనుగుణంగా గ్రామంలో తోటలో పెంపకం, పచ్చదనం, పరిశుభ్రతను నిర్వహించటం. కనీసం 80% మొక్కలు బ్రతికేందుకై చర్యలు తీసుకోవాలి. గ్రామంలో ప్రతి ఇంటి యజమానికి కనీసం 6 మొక్కలు సరఫరా చేయాలి. ఈ మొక్కలను నాటి వాటిని రక్షించే బాధ్యత గృహ యజమానిదే. ఒకవేళ అతను దీన్ని విస్మరిస్తే పంచాయతీ కార్యదర్శి దాన్ని పరిశీలించి నివేదిస్తాడు. ఈ నివేదిక ఆధారంగా గ్రామ పంచాయతీ సంబంధిత యజమానికి ఆస్తి పన్నుకు సమానమైన మొత్తంలో జరిమానా విధిస్తుంది. నెక్స్ట్, మండల ప్రజా పరిషత్. 3 అంచెల పంచాయతీరాజ్ విధానంలో 2వ అంచెను మండల ప్రజా పరిషత్ అంటారు. మధ్యమ లేదా బ్లాక్ స్థాయిలో వివిధ గ్రామాలతో ఇది ఏర్పడుతుంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 438 మండల ప్రజా పరిషత్లు ఉన్నాయి. మండలంలోని గ్రామ పంచాయతీల అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమన్వయపరచడం దీని ప్రధాన విధి. మండల ప్రజా పరిషత్ నిర్మాణం. ప్రతి మండల ప్రజా పరిషత్తులో కింద సభ్యులు ఉంటారు, ఎన్నికైన సభ్యులు. వీరిని మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు, ఎంపీటీసీ అని అంటారు. ఎవరిక్కడ? మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుడు. పదవిరీత్యా సభ్యుడు. మండలానికి చెందిన రాష్ట్ర అసెంబ్లీ సభ్యుడు, ఎమ్మెల్యే. లోక్సభ సభ్యుడు, ఎంపీ. పదవిరీత్యా ఇందులో సభ్యులు ఆయా మండలాల్లోని
కొంత భాగం లేదా పూర్తి భాగం ఏ నియోజకవర్గ అనగా అసెంబ్లీ లోక్సభ పరిధిలో ఉంటే ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించే ఎమ్మెల్యే లోక్సభ సభ్యులకు ఇందులో సభ్యత్వం ఉంటుంది. అదేవిధంగా ఆ మండలంలో ఓటర్గా నమోదయ్యి ఉన్న విధాన పరిషత్ సభ్యుడు ఎమ్మెల్సీ రాజ్యసభ సభ్యునికి అనగా ఎంపీకి కూడా ఇందులో పదవిరీత్యా సభ్యత్వం ఉంటుంది. ఓకేనా అండి. నెక్స్ట్ ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్న సభ్యులను ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఆ విధంగా పదవిరీత్యా సభ్యత్వం అనేది ఉంటుందన్నమాట. కో-ఆప్ట్ సభ్యుడు మండలంలో ఓటర్గా నమోదై ఉన్న మైనారిటీ వర్గానికి చెందిన ఒక సభ్యుణ్ణి చట్టం నిర్దేశించిన విధంగా మండల ప్రజా పరిషత్ సభ్యులు కో-ఆప్ట్ తీసుకుంటారు. ఇతనికి 21 సంవత్సరాల వయసు పూర్తయి ఉండాలి. ప్రతి మండల ప్రజా పరిషత్లో మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుడు, ఎంపీటీసీ, మండల పరిషత్ అధ్యక్షుడు, ఎంపీపీ, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, ఎంపీడీఓ ఉంటారు. ఓకేనా అండి. ఇదేంటి, ప్రతి మండల ప్రజా పరిషత్తులో మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుడు అదే ఎంపీటీసీ, మండల పరిషత్ అధ్యక్షుడు ఎంపీపీ, మండల పరిషత్ అభివృద్ధి అధికారి డెవలప్మెంట్ ఆర్గనైజర్ ఈయన ఉంటారనమాట ఇక్కడ. ఓకే అండి. కొంచెం ఇంకా లెంత్ ఉంది సిలబస్. సో రేపు క్లాస్లో కంటిన్యూ చేద్దామండి. థ్యాంక్ యూ అండి.